నమస్కారం. సాక్షి న్యూస్ తెలంగాణకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఫోక్సో కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 8 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ ఎట్టకేలకు శనివారం పోలీసుల ముందుకు వచ్చారు. అర్ధరాత్రి వేళ మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ చుట్టూ ఫోక్సో కేసు ఉచ్చు బిగుసుకుంది. గత 8 రోజులుగా పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉన్న భగీరథ్ శనివారం నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల ముందుకు వచ్చారు. అయితే భగీరథ్ స్వయంగా లొంగిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతుంటే తామే పక్కా ప్లాన్ తో అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించడం గమనార్హం. అరెస్ట్ అనంతరం నిందితుడిని పెట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటాక 12 గంటల 30 నిమిషాల సమయంలో భారీ పోలీస్ బందోబస్తు, ప్రత్యేక ఫోర్స్ మధ్య మేడ్చల్లోని 9వ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరుపతి నివాసంలో భగీరథ్ ను హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను, సెక్షన్లను పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడు బండి భగీరథ్ కు ఈ నెల 29వ తేదీ వరకు అంటే 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం అర్ధరాత్రి వేళ గట్టి భద్రత నడుమ పోలీసులు భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ ఫోక్సో కేసు వ్యవహారం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ, సామాజిక సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సాక్షి న్యూస్ తెలంగాణ.